అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యెహోషువ 1-2 అధ్యాయాలు చదువుకున్నాం. మోషే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముందు మోషే చనిపోవడం, మోషే తర్వాత యెహోషువ నాయకుడు అవడం, దేవుడు యెహోషువతో నీ ద్వారా వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయెల్ నడిపిస్తాను, 3 రోజుల్లో మీరు యోర్దాన్ నది దాటుతారు అని చెప్పడం, యెహోషువ ఇద్దరిని యెరికో పట్టణం చూడడానికి పంపించడం, రాహాబు అనే వేశ్య, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చదువుకున్నాం. ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఇజ్రాయేలీలు యోర్దాన్ నది దాటడం అనేది ఎలా జరిగింది అనేది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇజ్రాయేళ్లందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఈరోజు యోర్దాన్ నది దాటాలి. అందరూ యోర్దాన్ నది దాటి దగ్గర ఉన్నారు. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడము ఉండవలెను. లేవీయులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి దూరంగా 2000 కొలమూరల దూరంగా మిగతా ఇజ్రాయెల్ అందరూ కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి. ఆ లేవీల్ని ఆ నిబంధన మందసాన్ని ఫాలో అవ్వాలి. నిబంధన మందసం అంటే దేవుడికి గుర్తు కదా. దేవుడు ముందుండి వీళ్ళని నడిపిస్తున్నాడు, దేవుడి వెనకాల ఇజ్రాయెల్ అందరూ కూడా నడుస్తున్నారు అంటానికి గుర్తుగా ఆ నిబంధన మందసం వెనకాల మీరు నడవాలి అని చెప్తున్నాడు. 2000 కొలమూరలు అంటే సుమారుగా 1 కిలోమీటర్ దూరం. కిలోమీటర్ దూరంలో దాన్ని ఇజ్రాయెల్ అందరూ కూడా ఫాలో అవ్వాలి అని దాని అర్థం. మీరు వెళ్ళు త్రోవ మీరు అంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ నిబంధన మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ మందసం ఎటువైపు వెళ్తుందో అటే మీరు వెళ్ళాలి. దానికి దగ్గరికి వెళ్ళిపోవడమో, దానికి ముందు వెళ్ళిపోవడమో, ఎటు పడితే అటు వెళ్ళిపోవడమో అలా వెళ్ళకూడదు. ఆ మందసాన్నే ఫాలో అవుతూ వెళ్ళాలి. దానికి దూరంగా ఫాలో అవ్వాలి, దగ్గరికి కూడా వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వెయిట్ చేశారు ఇప్పటిదాకా వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి అని. అది రేపొద్దున నెరవేరుతుంది. అంటే రేపొద్దున మనం యోర్దాన్ నదికి అవతల ఉంటాము. వాగ్దాన దేశాన్ని దేవుడు మనకెవడో రేపు జరిగిద్ది కాబట్టి మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోండి అంటే క్లీన్ చేసుకోవడం. వాళ్ళని వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం లేవీకాండంలో, సంఖ్యాకాండంలో ఇక్కడ చదువుకున్నాం కదా. అలా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు మనం పవిత్రంగా ఉండాలి కాబట్టి మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. యాజకులు అనగా లేవీలు ఆ నిబంధన మందసాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల ఇజ్రాయేల్ ఫాలో అవుతున్నారు అని దాని అర్థం. ఆ లేవీల్లో కూడా అహరోను, ఎలియాజరు సంతానం వాళ్ళు మాత్రమే నిబంధన మందసాన్ని మొయ్యాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. యాజకులు నిబంధన మందసాన్ని మొయ్యండి, మీ వెనకాల ప్రజలు నడుస్తారు అని చెప్పేసి యెహోషువ చెప్తున్నాడు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇజ్రాయెల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువడని నిబంధన మందసమును మోయు యాజకులకి ఆజ్ఞాపించుము. దేవుడు ఎలా అయితే మోషేని నడిపించాడో అలాగే యెహోషువకు కూడా దేవుడు తోడుంటున్నాడు అంటానికి ఈరోజు ఇజ్రాయెల్ కన్నులందరి ఎదుట ఒక సూచన చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఆ సూచన ద్వారా ఇజ్రాయెల్ అందరూ కూడా యెహోషువని ఏమాత్రము మోషేకి తక్కువ కాకుండా నమ్ముతారు. మోషే మమ్మల్ని ఎలా నడిపించాడో యెహోషువ కూడా అలాగే నడిపిస్తాడు అని మోషేతో సమానంగా యెహోషువని ఇజ్రాయెల్ ప్రజలు చూడడానికి దేవుడు ఒక సూచన వాళ్ళ మధ్య చేస్తున్నాడు. ఏంటా సూచన? యోర్దాను నది దాటతాం. మామూలుగా యోర్దాన్ నది దాటాలంటే అక్కడున్న ఒడ్డులు కానీ ఆ ధరలు కానీ అవన్నీ కూడా చాలా చిన్నవి, ఎక్కువ మంది అందులో ప్రయాణం చేయలేరు. అసలే ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మంది, ఒకరి వెనకాల ఒకరు వెళ్ళాలి అనుకుంటే కొన్ని రోజులు పట్టిద్ది. అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఆ కనానీలు అందరూ అక్కడ దగ్గరుండి నది దాటిన వాళ్ళందరినీ కూడా చంపేయడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల మంది సైనికులు, ఇజ్రాయేలీలు కొన్ని వేల మంది ఒకటేసారి యోర్దాన్ నదిని దాటలేరు కాబట్టి. అందులోనూ ఆ టైంలో యోర్దాన్ నది బాగా పొంగుతుంది. కొన్ని సమయాల్లో నదులు బాగా పొంగుతాయి కదా, మన గోదావరికి కూడా అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. అలాగా యోర్దాను బాగా ఎక్కువగా ప్రవహిస్తున్న సమయం అది అనేది కూడా మనం బైబిల్లో చదువుకుంటాం. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోర్దాన్ నది బాగా పొంగుతుంది.
ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ యోర్దాన్ నది దాటడం కష్టం కాబట్టి దాని ద్వారా దేవుడు యెహోషువని గణపరచడానికి ఒక ప్రణాళిక వేశాడు అని దాని అర్థం. అది కూడా ఏంటో మనం కింద చూద్దాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గిర్గాషీలను, అమోరీలను, యోబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఆ కనాను దేశంలో ఎన్ని రకాల రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ కూడా దేవుడు జయిస్తాడు. ఎన్ని రకాల రాజులు ఉన్నారో ఆ రాజులందరినీ కూడా ఇజ్రాయెల్ జయించేలాగా దేవుడు చేస్తాడు. అది మీరు అందరూ కూడా ఈరోజు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుణ్ణి ఇజ్రాయేలీల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పాటు చేసుకోండి. ఒక్కో గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 మందిని ఏర్పాటు చేసుకోండి. ఆ 12 మంది ఎందుకనేది మనం కింద చదువుకుంటూ వెళ్దాం. అలా 12 మందిని ఏర్పాటు చేసుకోండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఈ ఏకరాశి అనే పదం గుర్తుపెట్టుకోండి. ఆ యోర్దాన్ నది మొత్తం ఒక్కసారిగా ఆ నీళ్లు అక్కడికక్కడే ఆగిపోతాయి ఏకరాశిగా. ఈ పదాన్నే మనం ఎర్ర సముద్రం దగ్గర కూడా గమనిస్తాము. దేవుడు వీళ్ళ పితరుల తరానికే కాదు వీళ్ళ తరానికి కూడా దేవుడు తోడుంటున్నాడు అనే దానికి అదొక సూచన. మోషే మాత్రమే కాదు యెహోషువ కూడా మోషేతో సమానమైన నాయకత్వం కలిగిన వాడు. మోషేని ఎలా అయితే చూశారో ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువను కూడా అలాగే చూడాలి అనే దానికి ఒక సూచన. యెహోషువ ద్వారా యోర్దాన్ నదిని దేవుడు పాయలు చేస్తున్నాడు, యోర్దాను నది నీళ్లను ఆపుతున్నాడు. ఎలాగైతే మోషే ద్వారా ఎర్ర సముద్రపు నీళ్లను దేవుడు అక్కడ ఆపాడో అని యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తున్నాడు. చెప్పినప్పుడు మరి అందులో ఎంతమంది నమ్మారో ఎలా తీసుకున్నారో తెలీదు. వాళ్ళందరి ఎదుట దేవుడు ఆ కార్యం ఎలా చేస్తున్నాడో మనం చదువుకుంటా వెళ్దాం. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. మనం చదువుకున్నాం కదా, అది యోర్దాను నది బాగా పొంగే కాలం, అది పొంగి ప్రవహించే కాలం. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది, గట్లన్నిటి మీద పొంగి పొర్లును. అంటే అది వరద సమయం ఆ యోర్దాన్ నదికి. ఆ వరద సమయంలో నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్ద ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఎక్కడ? సారెతు దగ్గర ఉన్న ఆదాము అనే ఊరి దగ్గర ఆ నది ఏమైపోయింది, అక్కడికక్కడే ఆగిపోయింది. మధ్యలో కరెక్ట్గా నీళ్లు ఆగిపోయినాయి. ఎర్ర సముద్రం దగ్గర గోడలాగా నీళ్లు ఎలా అయితే నిలబడిపోయినాయో ఈ యోర్దాన్ నది దగ్గర నీళ్లు అక్కడ నిలబడిపోయినాయి. లవణ సముద్రము అనబడు అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. నదుల్లో నుండి నీళ్లు సముద్రాల్లోకి ప్రవహిస్తాయి కదా, ఆ యోర్దాన్ నది దగ్గర నీళ్లు ఆపబడ్డాయి కాబట్టి సముద్రానికి వెళ్లే నీళ్ళన్నీ కూడా అక్కడికక్కడే ఆపబడ్డాయి. ఏదో డ్యామ్ కట్టినట్టుగా అక్కడికక్కడే ఆపబడ్డాయి. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టుట వరకు ఇజ్రాయెల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఈ నిబంధన మందసాన్ని మోసే యాజకులకిను ప్రజలకి కిలోమీటర్ దూరం ఉండాలని మనం ముందు చదువుకున్నాం కదా. ముందు వీళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళకి నీళ్లు తగలగానే యోర్దాన్ నది నీళ్లు అక్కడికక్కడే ఆగిపోయినాయి. ఏదో డ్యామ్ కట్టినట్టుగా అక్కడికక్కడే ఏకరాశిగా నీళ్ళన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇప్పుడు యాజకులు యోర్దాన్ నదికి మధ్యలో ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా అవతల నుంచి యువతలకి యోర్దాను నది దాటుతున్నారు. అందరూ కూడా కొన్ని లక్షల మంది ఒకటేసారి 6 నెలల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఏ అద్భుత కార్యాన్ని అయితే చేశాడో సేమ్ అదే అద్భుత కార్యాన్ని ఇక్కడ కూడా చేస్తున్నాడు అని మనం గమనించాలి. కాకపోతే అది యెహోషువ ద్వారా యాజకులు పట్టుకున్న మందసం ద్వారా దేవుడు ఈసారి చూపిస్తున్నాడు. ఆ మందసాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ మధ్యలో నిల్చున్నంత వరకు వాళ్ళు ఎంతసేపు అయితే యోర్దాన్ నది మధ్యలో ఉంటారో అంతసేపు నీళ్లు పారకుండా ఆగిపోయాయి. ఇజ్రాయెల్ అందరూ కూడా దాటాక ఆ మందసాన్ని పట్టుకున్న యాజకులు కూడా యోర్దాను నది నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళా ఆ నీళ్లు కదులుతాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యెహోషువ 4వ అధ్యాయం. జనులందరూ యోర్దానును దాటుట
తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి, పైన చదువుకున్నాం కదా 12 మందిని ఏర్పాటు చేయమని, అదే దేవుడు మరలా చెప్తున్నాడు. 12 మందిని ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టుడి అని వారికి ఆజ్ఞాపించుము. ఇప్పుడు యోర్దాన్ నదికి మధ్యలో మందసాన్ని పట్టుకున్న యాజకులు ఉన్నారు. ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నది దాటేశారు, యోర్దాన్ నది దాటేశారు. నీళ్ళు అక్కడికక్కడే ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నది దాటేసిన తర్వాత ఆ నది మధ్యలో మందసాన్ని పట్టుకున్న యాజకులు ఎక్కడైతే నుంచున్నారో అక్కడున్న రాళ్ళు 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి 12 రాళ్ళు ఆ యోర్దాను నది మధ్యలో నుండి తీసుకొచ్చి ఒడ్డున పెట్టాలి. వీళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ పెట్టాలి. ఎందుకు అనేది కూడా మనం కింద చదువుకుంటా వెళ్దాం. కావున యెహోషువ ఇజ్రాయెల్లో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుణ్ణి పిలిపించి వారితో ఇట్లనెను, యోర్దానుకు నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇజ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజముల మీద పెట్టుకుని తేవలెను. భుజముల మీద పెట్టుకుని అంటే అది పెద్ద పెద్ద రాళ్ళు అని దాని అర్థం. భుజాల మీద పెట్టుకునే అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని రావలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలీలకు జ్ఞాపకముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. ఎందుకు చేయాలంట? 12 రాళ్ళు తీసుకురావడం. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ప్రజలు ఈ 12 రాళ్ళు ఎక్కడవే, వీటిని ఇలాగే ఎందుకు ఇక్కడ నిలబెట్టారు అని ఎప్పుడైనా కానీ ఇజ్రాయెల్ ఫ్యూచర్లో అడిగితే మీరు అందరూ కూడా చెప్పాలి, ఈ రాళ్ళు ఇక్కడే కాదు, ఇవి యోర్దాను మధ్యలో రాళ్ళు. దేవుడు ఆ యోర్దాన్ నదిని అక్కడికక్కడే ఆపేసి ఇజ్రాయెల్ అందరినీ కూడా యువతలకు రప్పించాడు అని ఫ్యూచర్లో మీరు దేవుడు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రాళ్ళు మీకు సూచనగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక్కో గోత్రం నుండి ఒక్కొక్కటి 12 పెద్ద పెద్ద భుజాల మీద రాళ్ళు వేసుకుని 12 రాళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డున వాటిని నిలబెట్టాలి. దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పటికే జ్ఞాపకం చేసుకోవడానికి మీ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ మనవాళ్ళకి, మీ తరతరాలకి కూడా దాన్ని ప్రకటించాలి. దేవుడి కార్యాలను గుర్తు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అనేది దీని అర్థం. ఇది ఒకటే కాదండి, ఇజ్రాయెల్కి దేవుడు పండగలు పెడతాం అవ్వచ్చు, బలులు పెడతాం అవ్వచ్చు, అవన్నీ కూడా దేవుడి యొక్క కార్యాలు ఇజ్రాయెల్కి ఎప్పటికప్పుడు గుర్తుండడానికి, వాళ్ళు మర్చిపోకుండా దేవుడి యొక్క లక్షణాలని ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా సూచనలుగా ఉండాలి అని దాని అర్థం. వీటిని చూపిస్తూ దేవుడి కార్యాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రూఫ్గా రుజువులాగా చూపించాలి అనే దాని అర్థం. కానీ ఇవి విగ్రహారాధన కోసం కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇజ్రాయేలీల గోత్రముల చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోటి 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, యెహోషువ పుస్తకాన్ని యెహోషువ కాలం తర్వాత ఉన్న భక్తులు రాశారు అని. ఆ 12 రాళ్ళు ఏవైతే అక్కడ నిలబెట్టబడ్డాయో ఈ పుస్తకం రాసే టైంకి అవి ఇంకా అక్కడే ఉన్నాయి అని దాని అర్థం. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ కూడా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు అని కూడా దాని అర్థం. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. ఆ నిబంధన మందసాన్ని మోసే యాజకులు అక్కడే ఉన్నారు. ఇజ్రాయెల్ అందరూ కూడా త్వరపడి దాటారు. ఆ తర్వాత ఇజ్రాయెల్లో 12 మంది ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆ మధ్యలో ఉన్న యోర్దాను నది మధ్యలో యాజకులు నిలుచున్న చోట నుండి రాళ్ళు తీసుకెళ్లి బయట వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ రాళ్ళను నిలవబెట్టారు. అవి తరతరాలకి కూడా ఇజ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా దేవుడు యెహోషువకి ఎలా అయితే చెప్పాడో అలాగే జరిగింది అని ఇక్కడ రాయబడుతుంది. మీరు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, మోషే యెహోషువకు ఆజ్ఞాపించినట్టు అని ఉంది చూడండి. అంటే దేవుడు ఈ విషయాన్ని
ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అనే విషయాన్ని మోషేకి కూడా చెప్పాడు. మోషే కూడా యెహోషువకి చెప్పాడు. దేవుడు మళ్ళా యెహోషువకి ఈ నది దాటే సమయంలో మళ్ళా చెబుతున్నాడు అందాని అర్థం. ఇదేదో అప్పటికప్పుడు ఒక్కసారిగా చెప్పింది కాదు, ముందు నుండి కూడా దేవుడు చెప్పుకుంటా వస్తున్నాడు యెహోషువకి మోషేకి అందాని అర్థం. ఎప్పుడైతే వీళ్ళు యోర్దాను నది దాటారో ఇక్కడి నుండి అఫీషియల్ గా వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు అందాని అర్థం. యోర్దాను నది దాటారు అంటే వాగ్దాన దేశాన్ని దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చేశాడు. తాను చేసుకున్న వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ నెరవేర్చాడు అనేది కూడా మనం గమనించాలి. నెక్స్ట్, జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసమును మోయు యాజకులు దాటిరి. స్టార్టింగ్లో అయితే కిలోమీటర్ దూరంలో నడిచారు మందసాన్ని మోసే యాజకులు. నది మధ్యలో మాత్రం వాళ్ళు ఆగిపోయారు. ఇజ్రాయెల్ అందరూ కూడా దాటేశారు. ఇజ్రాయెల్ అందరూ కూడా దాటేసిన తర్వాత ఆ మందసాన్ని మోసే యాజకులు తర్వాత దాటారు అందని అర్థం. మరియు ఇజ్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. వీళ్ళు కూడా వచ్చారు మిగతా ఇజ్రాయేల్ గోత్రాలతో పాటు యుద్ధానికి సిద్ధమైనట్టుగా చెప్పారు కదా, ముందుండి మేము యుద్ధం చేస్తామని. వీళ్ళు కూడా దాటారు యోర్దాన్ నదిని అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళల్లో 40,000 మంది యుద్ధ సైనికులు ముందుండి మిగతా ఇజ్రాయేల్ నడిపించారు అని దాని అర్థం. కేవలం 40,000 అంటే 40,000 అని కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. ముందుండి వీళ్ళు నడిపించారు అని దాని అర్థం. మిగిలిన గోత్రాల సైనికులను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ చెప్పబడింది రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రంలో ఉన్న యుద్ధ సైనికులు లెక్క. ఆ దినమున యెహోవా ఇజ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతడు బ్రతుకు దినములన్నింటను అతనిని గౌరవపరిచిరి. అంతకుముందు మోషేని ఎలా అయితే చూసేవాళ్ళో ఇక్కడ నుండి ఈ సంఘటన తర్వాత యెహోషువని కూడా అంత గొప్పగా చూడడం మొదలుపెట్టారు. అంతకుముందు ఏమన్నా మోషే కంటే తక్కువ అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందేమో ఇజ్రాయేలీల్లో. ఈ సంఘటన తర్వాత ఈ యోర్దాను నది దాటిన సందర్భం తర్వాత అందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యెహోషువని ఇంకా యెహోషువ బ్రతుకు దినములన్నింటినా కూడా అతన్ని గౌరవపరిచారు. మోషేతో సమానంగా దేవుడు నడిపిస్తున్నాడు అన్న ఉద్దేశంతో యెహోషువని గొప్ప చేసి చూశారు అని దాని అర్థం. దేవుడు ముందే చెప్పాడు కదా ఇజ్రాయెల్ అందరిలో కూడా నిన్ను గొప్ప చేస్తాను అని, అలాగే దేవుడు చేశాడు అని దాని అర్థం. వీళ్ళు ఎక్కడ దాటారు? యోర్దాన్ నది ప్రాంతాన్ని, యెరికో ప్రాంతానికి దగ్గరలో దాటారు. ఆ యెరికో ప్రాంతానికి చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. వాటిని ఎలా దాటారు అనేది రేపొద్దున మనం చదువుకుందాం. యుద్ధాల గురించి చదువుకున్నప్పుడు చదువుకుంటాం. అవన్నీ కూడా రేపొద్దున మనం చదువుకుందాం. యెరికో మైదానమునకు దాటి వచ్చిరి అంటే దాని అర్థం ఏంటంటే నదికి యువతలకు వచ్చారు, యెరికో మైదానానికి అయితే వచ్చారు కానీ వాళ్ళ గోడలు ఇంకా దాటాలి అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దాన దేశంలోకి అయితే ఎంటర్ అయిపోయారు. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుండి పర్మిషన్ వస్తేనే, యెహోషువ దగ్గర నుండి పర్మిషన్ వస్తేనే జరుగుతుంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలా దేవుడు యెహోషువకి చెప్పాడు, యెహోషువ యాజకులకు చెప్పాడు. ఎప్పుడైతే యెహోషువ చెప్పాడో అప్పుడు మాత్రమే యాజకులు అందులో నుండి బయటకు వచ్చారు. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. ఎప్పుడైతే యాజకులు నేల మీద అడుగు పెట్టారో అప్పుడు మరలా యోర్దాన్ నది అనేది యథావిధిగా వరదలాగా పారింది. మళ్ళా యోర్దాన్ నది అలా ప్రవహించేసరికి ఇజ్రాయెల్ అందరికీ భయం పుట్టుంటది, ఇంకో పక్క ఆశ్చర్యం కూడా పుట్టుంటే. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఒక పక్కన ఆశ్చర్యం కలిగిద్ది, ఇంకో పక్కన భయం కూడా కలిగిద్ది. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇజ్రాయేలీలతో ఇట్లా నేను ఆ 12 రాళ్ళు ఎక్కడ పెట్టారు? గిల్గాలు అనే ప్రాంతంలో పెట్టారు. అప్పుడు మాట్లాడుతున్నాడు యెహోషువ ఇజ్రాయేలీలతో, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకు అని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులను నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా
తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఈ రాళ్ళను ఎప్పుడు చూసినా కానీ యోర్దాను నదిని దేవుడు ఎండిపోయేటట్లు చేశాడు. ఆరిన నేల మీద ఇజ్రాయేలీని వాగ్దాన దేశానికి నడిపించాడు. అంతకుముందు ఎలా అయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎండిపోయేటట్లు చేశాడో ఇప్పుడు యోర్దాన్ నదిని ఎండిపోయేటట్లు చేసి ఇజ్రాయేలీలకి ఈ వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు అని ఎప్పటికీ కూడా మీ తరతరాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాళ్ళు మీకు సూచనలుగా ఉండాలి అని యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. యెహోషువ 5వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 6వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. వారు దాటుచుండగా ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పటమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇక్కడ చూడండి, సముద్రమునొద్దనున్న కనానీల రాజులు అన్నారు. చూడండి, అంటే వీళ్ళు యోర్దాను దాటేటప్పుడు ఏదో ఒకళ్ళిద్దరుగా దాటాలి, అంతమంది అన్ని లక్షల మంది ఒకటేసారి దాటలేరు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వీళ్ళని చంపేద్దాం అని వీళ్ళు అనుకున్నారేమో, యుద్ధ సన్నద్ధులే అక్కడ ఉన్నారేమో. సముద్రము దగ్గర ఉన్న రాజులు, దానికి దూరంగా ఉన్న రాజులు, ఆ కనానీల అందరి గుండెలు చెదిరిపోయెను. ఒక పక్కన వీళ్ళకి ధైర్యం, వాళ్ళకి భయం రెండు కూడా కలగజేస్తున్నాడు చూడండి దేవుడు. వాళ్ళ గుండెలు ఏమైనా చెదిరిపోయెను. ఇజ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయెను. ఈ సంఘటన ప్రత్యక్షంగా దేవుడి యొక్క శక్తిని వాళ్ళ కళ్ళారా చూశారు. ఇప్పటిదాకా కూడా విన్నారు, అందరూ చెప్పినాయి. 40 సంవత్సరాలు ఆకాశం నుండి ఆహారం కొరవడం, ఎర్ర సముద్రం పాయలవడం, ఇవన్నీ కూడా విన్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళారా చూసేసరికి వాళ్ళ గుండెలు చెదిరిపోయినాయి. వాళ్ళకి ఇక ఏ మాత్రము కూడా ధైర్యము లేదు, భయము కలిగింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయేలీలకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇజ్రాయేలీలకు సున్నతి చేయించెను. దానికి సున్నతిగిరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయేల్ అందరూ కూడా సుమారుగా ఒక 6 లక్షల మంది మగవారు అక్కడ ఆ రోజున సున్నతి చేయించుకున్నారు కాబట్టి దానికి సున్నతిగిరి అనే పేరు వచ్చింది. అక్కడ వాళ్ళందరికి కూడా సున్నతి చేయించాడు యెహోషువ. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువు ఏమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. మనం ముందే చదువుకున్నాం కదా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రాకమునిపే ఆ ఇజ్రాయెల్లో మగవాళ్ళందరూ కూడా సున్నతి పొందారు. అయితే ఈ 40 సంవత్సరాల్లో ఆ పాత తరం వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా. ఈ కొత్త తరం వాళ్ళు అరణ్యంలో ఎవరు కూడా సున్నతి చేయించుకోలేదు కాబట్టి అందరూ కూడా సున్నతి పొందాలి. ఇక్కడ నుండి ఈ వాగ్దాన దేశంలో నివసించే వాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి. ఇది దేవుడి జనాంగం ఇజ్రాయేలీలు అంటానికి సూచన కాబట్టి దీన్ని ఫాలో అవ్వాలి అని దేవుడు ఇజ్రాయేలీకి చెప్తున్నాడు. ఈ సున్నతి గురించి మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ కొత్త తరం వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకోవాలి. ప్రతి ఇజ్రాయేలీడు కూడా సున్నతి చేయించుకోవాలి. ఇంకా ఇజ్రాయేల్ దేశంలో అందరూ కూడా సున్నతి చేసుకున్న వాళ్ళే ఉండాలి అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు అని దాని అర్థం. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదను అని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపను అని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ ఉండిరి. ఆ మొదట బయలుదేరిన వాళ్ళు సున్నతి చేసుకున్నప్పటికీ వాళ్ళు పాపం చేసి 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నారు కాబట్టి వాగ్దాన దేశానికి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ పిల్లలు మాత్రమే వచ్చారు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించను. ఈ కొత్త తరం వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు సున్నతి జరిగింది అని చెప్తున్నాడు. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. సుమారుగా ఒక వారం పాటు అలాగా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అయిపోయారు. దాని నుండి వాళ్ళందరూ కూడా పూర్తిగా కోలుకోవాలి కాబట్టి అరణ్యంలో వీళ్ళు ఎందుకు సున్నతి పొందలేదు అంటే మేబీ వాళ్ళ పితరుల తరం వాళ్ళందరూ కూడా పాపం చేశారని మనం చదువుకున్నాం కదా. వాళ్ళ పిల్లలు ఎవరికి కూడా సున్నతి చేయించుకోమని చెప్పలేదు అనైనా మనం అనుకోవచ్చు. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత నుండి పాటిద్దాము అనైనా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అరణ్య మార్గంలో ఈ 40 సంవత్సరాలు మాత్రం ఎవరో సున్నతి చేయించుకోలేదు కాబట్టి ఇక్కడ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగానే దేవుడు అందరికి కూడా సున్నతి చేస్తున్నాడు అందని అర్థం. అంటే వీళ్ళు దేవుడి ప్రజలు అని ఇజ్రాయేల్ కుటుంబాలకి దేవుడు శరీర ప్రకారమైన ఒక సూచన, ఒక గుర్తునిస్తున్నాడు అందని అర్థం.
అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే దొరిలించి వేయడం. దేవుడు ఐగుప్తు అవమానం మొత్తం, ఐగుప్తు అవమానము అంటే ఐగుప్తులో బ్రతికి ఉన్న వీళ్ళ పూర్వీకులు తప్పులు చేశారు కదా, విగ్రహారాధన చేశారు కదా, వ్యభిచారం చేశారు కదా, దేవుడి మీద సనిగారు కదా, వాగ్దాన దేశానికి మేము వెళ్ళము అన్నారు కదా, ఆ ఐగుప్తు అవమానం మొత్తాన్ని కూడా దేవుడు దొరిలించి వేశాడు, అంటే పక్కకు దోసాడు. ఈ కొత్త తరం వాళ్ళు ఎవరి మీద కూడా ఆ నిందలేదు. వీళ్ళు ఫ్రెష్గా మంచిగా పరిశుద్ధంగా బతకాలి అని దాని అర్థం. దానికి సూచనగా ఆ చోటికి గిల్గాలు అని పేరు పెట్టారు. ఇజ్రాయేలీలు గిల్గాలో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండగను ఆచరించిరి. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తేదీన పస్కా పండగ ఆచరించాలి అని మనం ఇజ్రాయేల్ పండగల్లో చదువుకున్నాం కదా. వాగ్దాన దేశంలో వీళ్ళు జరుపుకుంటున్న మొట్టమొదటి పస్కా పండగ ఇది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి పస్కా పండగ వీళ్ళు ఐగుప్తు దేశంలో జరుపుకున్నారు. ఆ పస్కా పండగ రోజునే కదా దేవుడు ఇజ్రాయేల్ తొలిచూలు వాళ్ళందరినీ కూడా రక్షించి ఐగుప్తీల తొలిచూలు వాళ్ళందరూ కూడా చనిపోయేలా చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. వాగ్దాన దేశంలో జరుపుకుంటున్న మొట్టమొదటి పస్కా పండగ ఇదే అని దాని అర్థం. అంతకుముందు ఐగుప్తు దేశంలో జరుపుకున్నారు, 40 సంవత్సరాలు అరణ్యంలో జరుపుకున్నారు. ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కరెక్ట్గా 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఒక సంవత్సరం ఒక నెల కూడా తేడా రావట్లేదు చూడండి. వాళ్ళు పస్కా పండగ అయిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా మళ్ళీ పస్కా పండగ జరుపుకునే సమయానికి వీళ్ళందరూ కూడా వాగ్దాన దేశంలోనికి వచ్చారు. ఇక్కడ మొట్టమొదటిగా పస్కా పండగ జరుపుకుంటున్నారు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. పస్కా పండగ తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి కదా. ఆ పులియని రొట్టెల పండుగలో పొంగనివి పులియనివి మాత్రమే తినాలి. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, ఈ దేశపు పంట ఏదైతే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశ పంటను వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు ఆకాశము నుండి మన్నా రావడం ఆగిపోయింది. ఈ 40 సంవత్సరాలు కూడా మన్నా పడతానే ఉంది. ఇక్కడ మన్నా కురవడం ఆగిపోయింది అని దాని అర్థం. అటు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఆ తర్వాత మన్నా కావాలన్నా కానీ ఎప్పుడు దొరకకుండా పోయింది. ఇంకా అక్కడ నుండి వీళ్ళు కనాను దేశంలో పంటనే, వాగ్దాన దేశంలో పంటనే తిన్నారు కానీ మన్నా అనేది అక్కడ నుండి ఎవరికీ కనబడకుండా పోయింది. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదవబోయేది చాలా ఇంపార్టెంట్ అండి. యెహోషువ పుస్తకం మొత్తానికి, కేవలం యెహోషువ పుస్తకం మాత్రమే కాదు, బైబిల్ మొత్తానికి కూడా సారాంశంగా ఈ ఒక్క సందర్భాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చదువుకోబోయే సందర్భం అంత ముఖ్యమైనది. ఏంటా సందర్భం, చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఒక పెద్ద సైనికుడు యెహోషువ ముందు నుంచున్నాడంట. అతడి చేతిలో దూసిన కత్తి అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికుడిని, ఒక గొప్ప సైనికుడిని యెహోషువ చూశాడు. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధముల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా, నువ్వు మా వైపు ఉన్నావా కనానీల వైపు ఉన్నావా, ఇజ్రాయెల్ వైపు ఉన్నావా ఇజ్రాయెల్కి విరోధంగా ఉన్నావా అని చెప్పేసి యెహోషువ వెళ్ళి అతన్ని అడిగాడు. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. ఇక్కడ చూడండి, కాదు అనే సమాధానం దొరుకుతుంది యెహోషువకి. ఇక్కడ ఈ సైనికుడిని కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు వారు అంటారు, కొంతమంది ఏమంటారంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అంటారు, కొంతమంది ఏమంటారంటే ఏంజల్ దేవదూత దేవుడి తరపు నుండి వచ్చిన సైనికుడు అంటారు. వాక్యం అయితే ఇక్కడ యేసుక్రీస్తునో పరిశుద్ధాత్మనో దేవదూతనో క్లియర్గా చెప్పట్లేదు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని రాయబడింది కాబట్టి దీన్ని నేను ఇక్కడ దేవదూతగా తీసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఇందులో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ దేవదూత ఏమని మాట్లాడుతుంది యెహోషువతో, నేను యెహోవా సేనాధిపతిని, అంటే యెహోవా ఎటువైపు యుద్ధం చేయమంటే అటువైపు యుద్ధం చేస్తా. యెహోవా అంటే దేవుడు, దేవుడు కనానీయులను గెలిపిమంటే కనానీయులను గెలిపిస్తా, దేవుడు ఇజ్రాయెల్ని గెలిపిమంటే ఇజ్రాయెల్ని గెలిపిస్తా, దేవుడు ఎవరిని గెలిపిమంటే నేను వాళ్ళని గెలిపిస్తా. నేను యెహోవా సేనాధిపతిని, నేను ఇజ్రాయెల్కి సంబంధించినోడిని కాదు, నేను కనానీయులకి సంబంధించినోడిని కాదు, నేను యెహోవా సేనాధిపతిని అని చెప్పేసి ఆ దూత చెబుతుంది. ఈ
ఈ సందర్భం అనేది మొత్తం బైబిల్ మొత్తానికి సారాంశం. దేవుడు ఇజ్రాయేలీల వైపు అన్యుల వైపు ఇలా మనుషుల వైపు ఉండేవాడు కాదు, దేవుడు న్యాయం వైపు ఉండేవాడు. కనానీయులకి తీర్పు తెచ్చాలి అనుకుంటే ఇజ్రాయేల్ని గెలిపిస్తాడు, ఇజ్రాయేలీలకి తీర్పు తెచ్చాలి అనుకుంటే కనానీయుల్ని గెలిపిస్తాడు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు దీవిస్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇజ్రాయేల్ని దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి ప్రతి యుద్ధంలోనూ ఇజ్రాయేల్ని దేవుడు గెలిపిస్తాడు అని కాదు. ఇజ్రాయేల్ దేవుడి చిత్తానుసారంగా బ్రతికితే అప్పుడు ఇజ్రాయేల్ని గెలిపిస్తాడు. ఇజ్రాయేల్ దేవుడి చిత్తానుసారంగా బ్రతకపోతే ఇజ్రాయేల్ యుద్ధంలో ఓడిపోతారు. నేను యెహోవా తరపున సైనికుడినే కానీ ఇజ్రాయేల్ తరపున సైనికుడిని కాదు. ఇక్కడ ప్రశ్న నేను అంటే దేవుడి వైపు ఉన్న దేవదూత ఇజ్రాయేల్ వైపు ఉందా కనానీయుల వైపు ఉందా అని కాదు. ప్రశ్న ఏంటంటే ఇజ్రాయేళ్లు దేవుడి వైపు ఉన్నారా లేదా అని. ఇజ్రాయేల్ దేవుడి వైపు ఉంటే గెలుస్తారు, ఇజ్రాయేళ్లు దేవుడికి విరోధంగా బ్రతికితే ఓడిపోతారు. ఇజ్రాయేలీలు దేవుడి వైపు ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ నేను ఇజ్రాయేల్ వైపు కాదు కనానీయుల వైపు కాదు, నేను యెహోవా వైపు. దేవుడు ఎవరిని గెలిపించమంటే వాళ్ళని గెలిపిస్తా. ఇక్కడ నిజమైన ప్రశ్న మీరు యెహోవా వైపా అపవాది వైపా? మీరు దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారా అపవాది ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారా? మీరు ఎవరి వైపు అనేది ప్రశ్న. అంతేగాని దేవదూతలు కానీ తీర్పు కానీ అల్టిమేట్గా రిజల్ట్ కానీ ఇవన్నీ కూడా దేవుడి చిత్తానుసారంగా జరుగుతాయి. ఇజ్రాయెల్ వైపు ఉండి దేవుడు ఇజ్రాయెల్ తప్పు చేసినా కానీ దాన్ని సమర్థిస్తాడు అని కాదు. ఒకవేళ ఇజ్రాయెల్ తప్పు చేస్తే ఇజ్రాయెల్ని కూడా శిక్షిస్తాడు దేవుడు. దేవుడు న్యాయం వైపు ఉండేవాడు, దేవుడు పరిశుద్ధత వైపు ఉండేవాడు. మనం దేవుడి వైపు ఉంటున్నామా లేదా అనేది ప్రశ్న. అంతేగాని దేవుడు మన వైపు ఉంటాడా లేదా అనేది ప్రశ్న కాదు. దేవుడు మన వైపు ఉండాలి అంటే మనం దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. ఈ సందర్భం కేవలం యెహోషువ పుస్తకానికి మాత్రమే కాదు, బైబిల్ మొత్తానికి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి జరగబోయే ఇజ్రాయెల్ యుద్ధాల్లో యెహోషువలో అవ్వచ్చు వేరే పుస్తకాల్లో అవ్వచ్చు ఇజ్రాయెల్ కొన్ని యుద్ధాల్లో ఓడిపోతారు, కొన్ని యుద్ధాల్లో గెలుస్తారు. ఎందుకు కొన్నిట్లో ఓడిపోతున్నారు, ఎందుకు కొన్నిట్లో గెలుస్తున్నారు అంటే దేవుడి తరపు నుండి వచ్చిన ఆ దేవదూత ఆ యుద్ధం చేసే యెహోవా సేనాధిపతి అటు ఇజ్రాయెల్ వైపు లేదు ఇటు కనానీయుల వైపు లేదు, దేవుడి వైపు ఉంది. దేవుడు ఎటు తీర్పు తీర్చమంటే అటు తీర్చిద్ది, దేవుడు ఎటు యుద్ధం చేయమంటే అట్లా యుద్ధం చేసిద్ది. దేవుడి యొక్క ఆజ్ఞని ఆ దేవదూత ఫాలో అవుద్ది. ఇక్కడ ప్రశ్న ఆ దేవదూత ఎవరి వైపు ఉందని కాదు, మనం దేవుడి వైపు ఉన్నామా లేదా అనే దానికోసం ఈ సందర్భం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భాన్ని బైబిల్ చదివే ప్రతిసారి ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసుడికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఎలా అయితే మోషేతో దేవుడు మండుచున్న అగ్నిపథలో నుండి మాట్లాడాడో ఇక్కడ ఈ యెహోవా సేనాధిపతి ద్వారా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు నీ పాదరక్షలు తీసివేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు దేవుడు, కనానీయులతో ఎలా యుద్ధం చేయమన్నాడు, ఆ యుద్ధాల్లో వీళ్ళు గెలిచారా ఓడిపోయారా, ఇలాంటి విషయాలన్నీ కూడా యెహోషువ 6వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న 3, 4, 5 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎలా అయితే ఎర్ర సముద్రాన్ని మోషే పాయలు చేశాడో ఇక్కడ యెహోషువ ద్వారా దేవుడు యోర్దాన్ నదిని పాయలు చేయించి ఇజ్రాయేలీని వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. దానికి గుర్తుగా 12 రాళ్లను నిలవబెట్టి ఆ గిల్గాలులో వీళ్ళందరూ కూడా సున్నతి చేయించుకొని దేవుడి ఆజ్ఞలను పాటించి అంటే ఆ పస్కా పండుగను జరుపుకోవడం, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా గుర్తు చేసుకోవడం, అలా దేవుడికి ఇష్టానుసారంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఇప్పటివరకు వీళ్ళని నడిపించాడు. ఫ్యూచర్లో వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు దేవుడు వైపు ఉంటారా లేదా అనే దాన్ని బట్టి వీళ్ళు యుద్ధాలు గెలవడం ఓడిపోవడం ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనే దాని గురించి యెహోవా సేనాధిపతి అనే సందర్భాన్ని కూడా మనం చదువుకున్నాం. యెహోషువ 6వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న అధ్యాయాల్లో ఎవరికైనా కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.